జై భీమ్. నేను మీ బర్రె ఆనంద్ కుమార్, స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్. మిత్రులారా, రాజమండ్రి చారిత్రాత్మకమైన నగరం. చాలా గొప్పగా చెప్పుకుంటుంటారు. మొత్తం భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా కూడా రాజమండ్రి చాలా గొప్పది, గోదావరి జిల్లాలో చాలా కల్మషం లేనిది, చాలా ప్యూరిటీ ఉన్నది అని చెప్పుకుంటుంటాం. కానీ ఒక రాజమండ్రి వాసిగా, ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వ్యక్తిగా, రాజమండ్రిలో ఎలా ఉందంటే పరిస్థితి, ఇక్కడ నీరు కాలుష్యం, గాలి కాలుష్యం, అన్ని రకాలుగానూ ఇబ్బందులు పడే పరిస్థితి. ఏంట్రా అని అడిగితే, పరిశ్రమలు అనేవి ఎక్కడైనా సరే నగరానికి దూరంగా అంటే అవుట్స్కట్స్లో ఉంటాయి. కానీ ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, రాజమండ్రి నడిబొట్టులో ఉంటుంది ఒక పరిశ్రమ, పేపర్ మిల్ పరిశ్రమ. ఒక పేపర్ను తయారు చేయాలంటే ఎంత వాటర్ కన్జ్యూమ్ అవుతుందో, దాని నుంచి ఎంత పొల్యూషన్ వస్తుందో ఇవన్నీ కూడా మనకు తెలిసిందే. గోదావరి నది ఒడ్డున ఉన్నటువంటి అతిపెద్ద నగరం రాజమండ్రి నగరం. ఆ రాజమండ్రి నగరం నడిబొట్టులో ఉన్నది పేపర్ మిల్లు. దీనికోసం వాటర్ని విపరీతంగా తీసుకోవడం అలా ఉంచితే, వేస్టేజ్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మళ్ళీ తీసుకెళ్లి గోదావరిలో కలుపుతున్నారు. ఆ గోదావరిలో ఎక్కడైతే కలుపుతున్నారో దానికి దగ్గరలోనే మనం రాజమండ్రి మొత్తం దాదాపు 5 లక్షల ప్రజలుండే, నగర ప్రజలుండే రాజమండ్రి నగరానికి వాటర్ ఉత్పత్తి అవ్వాలని చూసారా, వాటర్ని తీసుకెళ్లాలని చూసారా, ఈ తీసుకెళ్లేదంతా కూడా ఎక్కడైతే గోదావరిలో కలుపుతుందో దానికి అతి దగ్గరలో. అంటే ఈ భయంకరమైన విషపూరితమైనటువంటి ఈ నీటిని మళ్ళీ రాజమండ్రి నగర ప్రజలందరూ కూడా తాగుతున్నాం. ఈ మధ్యకాలంలో రాజమండ్రిలో ఏ మూలకు తిరుగుతా ఎవరిని అడుగుతున్నా కూడా క్యాన్సర్ వచ్చిందని చెప్తున్నారు. ఎందుకు వస్తుంది? ఊరకనే ఎందుకు వస్తుంది క్యాన్సర్? మనం తాగే నీరు అత్యంత కలుషితమైనదిగా ఉంది. అంతేకాకుండా మీరు రాజమండ్రిలో ఈ సరౌండింగ్స్ ఏది కంబాల్ చెరువు కానీ, లేదా క్వారీ మార్కెట్ సెంటర్ కానీ, ఇలాగే ఈ సరౌండింగ్స్లో గోకవరం బస్ స్టాండ్ కానీ, సరౌండింగ్స్లో ఎక్కడికి వెళ్ళినా సరే విపరీతమైన స్మెల్ వస్తూ ఉంటుంది. ఒక టైంలో మనం లోదరగిరిలో ఏదో చిన్న పన్నెండు ఇళ్ళ కాసేపు కూర్చుంటే తట్టుకోలేకపోయాం, కూర్చొని ఉండలేక. అంత విపరీతమైన స్మెల్ లోదరగిరిలో కానీ, కోట్లింగాలపేట కానీ, మొత్తం చాలా ప్రాంతాలు ఇవన్నీ కూడా. శీతాకాలంలో అయితే పౌడర్ అలా రాలిపోయి పడిపోతూ ఉంటుంది. ఎందుకంటే పైనుంచి పొగ రూపంలో పైకి వెళ్ళాలి. అయితే మంచు కురవడం వల్ల అది మొత్తం చుట్టుపక్కల అంతా పడ్డాం. దీని మీద దాదాపు 2016 సంవత్సరంలోనే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు పేపర్ మిల్ ఇక్కడి నుంచి తరలించాలని చెప్పి చాలా స్ట్రిక్ట్ ఆర్డర్స్ జారీ చేయడం జరిగింది. అప్పట్లో షట్డౌన్ కూడా చేయించడం జరిగింది. అయితే రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకొని ఆర్థిక ప్రలోభాలకు రాజకీయ నాయకులను గురి చేస్తా వీళ్ళు ఏం చేస్తున్నారంటే పేపర్ మిల్ ఇక్కడే కొనసాగించుకోవడం జరుగుతుంది. ఎవరైనా మాట్లాడుతుంటే ఏమంటారంటే, దాదాపు 2000 మంది 3000 మంది దీని మీద బతుకుతున్నారు అంటే, 2-3 వేల మంది ఇక్కడ కాకుండా ఇంకో చోటకు పంపించి అక్కడైనా ఉద్యోగం చేసుకొని బతుకుతారు. కానీ 5-6 లక్షల మంది పోతున్నారు కదా ఇక్కడ. అత్యంత విపరీతమైన, ప్రమాదకరమైన, విషపూరితమైన రసాయనాలతో కూడినటువంటి నీటిని, విషపూరితమైన రసాయనాలతో కూడినటువంటి గాలిని మనం తీసుకుంటా బతకలేక చచ్చి పరిస్థితి వస్తుంటే, దాన్ని అడ్డుకోవాల్సినటువంటి ప్రజాప్రతినిధులు స్వార్థపూరితమైన అవసరాలకు వాడుకోవడానికే తప్ప ప్రజల ప్రయోజనాల కోసం చూడకుండా ఉండడం ఎంతవరకు న్యాయం? దీని మీదే 2023 సంవత్సరంలో మేము గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టుకి రిపిటేషన్ వేయడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ల్యాబ్ టెస్ట్లు అవి చేసాం. వచ్చిన పౌడర్ని వీటిని అన్నిటిని తీసుకుని ల్యాబ్ టెస్టులు చేసి రికార్డులు తీస్తే దాదాపు 150 రెట్లు ఎక్కువ ప్రమాదకరంగా ఉందని చెప్పి ల్యాబ్ రిపోర్ట్ కూడా రావడం జరిగింది. ఆ ల్యాబ్ రిపోర్టులని, ఇక్కడ జరుగుతున్న పరిస్థితుల్ని, ఫొటోస్ని మొత్తం అన్నిటిని కూడా తీసి గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టుకి సమర్పించడం జరిగింది. దాంట్లో విచారణ కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ ఎవరో ఒకలో బర్రె ఆనంద్ కుమారో, లేకపోతే స్వతంత్ర జనతా పార్టీ చేస్తుందో, లేకపోతే ఇంకోటైనా కాకుండా రాజమండ్రి నగర ప్రజలందరూ కూడా దీని మీద కొంచెం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే పోరాటాలు చేసేవారు దీని మీద. అది సడన్ గా ఆపేసేవారు. ఎందుకు పోరాటం చేసేవారు, ఎందుకు సడన్ గా ఆపేసేవారు తెలియదు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళు పోరాటాలు చేస్తారు, సడన్ గా ఆపేస్తుంటారు. ఇవన్నీ ప్రజలకు తెలియని అయితే కాదు. అధికార పార్టీల్లో ఉన్న వాళ్ళు పోరాటాలు చేస్తున్నారంటే ఎందుకు చేస్తున్నారు పరిశ్రమల మీద అనేది మనం కొంత అర్థం చేసుకోగలిగితే అర్థమవుతుంది. ఇక్కడ పోరాటాల వల్ల వీటి వల్ల అని కాదండి, ప్రజా చైతన్యం వల్ల మాత్రమే ఇలాంటి పరిస్థితులకు సొల్యూషన్ అనేది దొరుకుతుంది. రాజమండ్రిలో దాదాపు 5-6 లక్షల మంది ప్రజలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా నిత్యం రోగాలతోనూ జబ్బులతో ఉండడం కాదు కదా. రాజమండ్రిని రక్షించుకోవాల్సిన బాధ్యత రాజమండ్రిలో ఉన్న ప్రతి ఒక్కరిపైన ఉంటుంది. దీని మీద కాలుష్యకారక పేపర్ మిల్ రాజమండ్రిని తరలించాలి అని చెప్పి ఒక పాంప్లెట్ 2023 ఆ టైంలోనే మేము వేయడం జరిగింది. ఇది దాదాపు చాలా చోట్ల పంచడం కూడా జరిగింది. అది కేవలం పాంప్లెట్లు వేసి ప్రజలు చైతన్యవంతులు చేసి ఆగిపోకుండా దాన్ని మళ్ళీ గౌరవ హైకోర్టులో మేము పిటిషన్ వేయడం జరిగింది. ఇలా మా పని నిరంతరాయంగా కొనసాగిస్తూనే ఉంటాం. అంటే ప్రజలు కూడా మనకి సపోర్ట్ చేస్తా ఈ ఉద్యమంలో భాగస్వాములు అవ్వాలని చెప్పి, దీనికి ఎవరు నాయకత్వం వహించాలో, ఎవరు ముందుండాలి, ఎవరు వెనకాల ఉండాలన్నది అంతేం లేదండి. ప్రతి ఒక్కరు కూడా తమ గొంతును విప్పాల్సిన అవసరం ఉంది. రాజమండ్రి రక్షించుకోవాల్సిన బాధ్యత రాజమండ్రిలో ఉన్న ప్రతి ఒక్కరి పైన ఉంది.
కాబట్టి దీని మీద అందరూ కూడా బాధ్యత తీసుకోవాలని చెప్పి స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ నుంచి మేము మీకు కోరుతున్నాం. మనం అందరం కలిసి ముందుకు వెళ్ళాలని చెప్పి ఆశిస్తున్నాం. జై భీమ్, జై భారత్.